Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. మీ కుటుంబం మొత్తానికి కూడా మీరు చాలా ఒక పెద్దగా నిలబడి చాలా చేశారు. మీ బ్రదర్స్ అందరికి కూడా మీరు చాలా స్ఫూర్తినిచ్చారు కదా. ఎస్, బాగుంది, చాలా సంతోషం. అంటే నాకు ఏంటంటే నేను 16 సంవత్సరాలు ఫాదర్ మదరు నాతో పాటు లేరు, సిస్టర్స్ కూడా లేరు, అంతా ఊళ్ళో ఉన్నారు, నేను ఒక్కడనే చెందాలో ఉన్నాను. ఇక లైఫ్ అంటూ ఇక ఉంటే ఈ ఇండస్ట్రీలోనే తెలుసుకోవాలి నమ్ముకొని వచ్చాం. ఎంత ఏజ్ మీరు వచ్చినప్పుడు మద్రాసు? నాకు 9 years. ఏది మన సీతాకోకచిలుక సినిమా? సీతాకోకచిలుక కంటే ముందు ఇంకొకటి 7 సినిమాలు చేశాను. ఆ సినిమాల్లో చూసి ఏడుద నాగేశ్వరరావు గారు సీతాకోకచిలుక తీసుకొచ్చారు. స్టార్టింగే సీతాకోకచిలుకలో నన్ను చూసి తీసుకురాలేదు. అరే కుర్రోడి గారి మంచి స్పార్క్ ఉందే అనుకొని, ఎందుకంటే గతంలో తెలుగు సినిమాలు అంతా రిలీజ్కి ముందు సెన్సార్ అయిపోయాక తెలుగు వాళ్ళందరినీ పిలిచి ఒక షో వేసేవాడు, రివ్యూ షో. ఒకే ఒక థియేటర్ ఉండేది, ఫిలిం ఛాంబర్, మౌంట్ రోడ్లో, సఫేర్ థియేటర్ పక్కనది. అందులో 250 మంది కూర్చోడానికి సీటింగ్ ఉండేది, ఏసీ థియేటర్. ఆ ఫిలిం ఛాంబర్లో సినిమా ఎత్తనం రమ్మంటే తండాలుగా వచ్చారు జనాలు. ఎందుకురా అంటే అది ఒకటే ప్రివ్యూ షో, ఫ్రీగా. ఎంత పెద్ద హీరో అయినా అక్కడ ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, కెమెరామెన్లు, మేకప్ మెన్లు, ఆర్టిస్టులు, చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టులు, కమెడియన్లు అందరు కనిపించేవారు. ఇంటర్వ్యూల్లో ఎలా ఉన్నా బాగున్నా సెకండ్ అరే మనోడు కనిపించాడు అని ఒక చిన్న అభిమానం, ఆత్మీయత ఉండేది. సో అది ఆ టైంలో అప్పుడు అక్కడే డిసైడ్ చేసేవారు సినిమా హిట్ ఆఫ్ ఫ్లాప్ అని. ఆడద్ది అంటే అప్పట్లో 100 అడిగేది, బా ఏం తీశారండి అంటే సంవత్సరం, ఓకే అంటే 5 వారాలు. ఇప్పుడు ఎంత పెద్ద సినిమా 5 వారాలు ఆడితే 100 రోజుల కింద లెక్క. అంతే. సో అలాగా కలిసేవాళ్ళం అక్కడ మద్రాసులో ఉన్నప్పుడు. అండ్ నాకేంటంటే మా ఫాదర్ ఒకటే అన్నాడు, అరే నేను సెట్ అవ్వగలను ఫ్యూచర్లో, నా మీద కాన్ఫిడెన్స్ ఉంది అని నువ్వు అనుకుంటే చందులో సెటిల్ అయిపో, లేదు నేను సెట్ అవ్వలేను అంటే రాజమండ్రి వచ్చే మళ్ళీ వెళ్ళటానికి ప్రయత్నించుకోవాలి. ఫాదర్ ఏంటి ఇలా చెప్పేసాడు సడన్గా అంటే, మేబీ ఒకడనే కొడుకు కదా, ఒక బాధతో చెప్పుంటాడా, లేకపోతే ఊళ్ళో రేపు పొద్దున్న మనం వెళ్ళిపోతే నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటే ఈడేదైనా ఫీల్ అయ్యి నేను అగాయిత్యం చేసుకుంటాడా, ముందు చూపంటారు దాన్ని. ఎందుకంటే చాలామంది ఏంట్రా అక్కడికి వెళ్ళావు, సంపాదన లేదు, ఏం లేదు, బేవర్స్ నా కూడా తిరుగుతున్నారు రోడ్డు మీద, ఎలా వదలగలే అంటే వాడు కొంచెం తండ్రి కదా అని అనుకుంటే క్లీన్. అంత మాట అంటాడా బాబులే అనుకొని ఇల్లు వదిలేసి వెళ్ళిపోవటం, సూసైడ్ చేసుకోవటం, మీకు మాకు సంబంధం లేదంటాం, ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. సో తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా మన ఎనిమీస్ కాదు, మనకి కని పెంచి పోషించి పెద్దవాడిని చేసి వాళ్ళు తినకపోయినా మనల్ని తినిపించి పడుకోమని చెప్పి వాడు పడుకొని మనకంటే ముందు వాళ్ళు లేచిపోయి వీడు ఎప్పుడు లెగుతాడు, ఏం టిఫిన్ అడుగుతాడు అని చెప్పి ఎదురు చూసేవాళ్ళు. వాళ్ళ గురించి మనం ఎప్పుడు కూడా ఆలోచించలేదంటే ఇక మన జన్మకి సార్థకం లేదండి. కరెక్ట్ అండి, నాకు తెలిసి. కరెక్ట్. బట్ ఇది చాలామంది కుర్రోళ్ళు తెలుసుకోవట్లేదు. యూత్ చాలా ఈజీగా తీసుకుంటారు ఫాదర్ మదర్ అంటే సంథింగ్ ఏంటి ఎంతసేపు ఇదేనా అని అనుకుంటారు. నేను ఏ రోజు కూడా నేను ఫీల్ అవ్వలేదు. ఇంకేదైనా అంటారేమో 2 మాటలు ఎదురు చూసేవాడిని. నేను మీ లాస్యాని. హలో ఎవ్రీబడి, దిస్ ఇస్ మీ నోవల్. 1 million సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million సబ్స్క్రైబర్స్ కి రీచ్ అయిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.